ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ సీజన్ పేరు చెప్పుకొని చాలామంది విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నారు, విచ్చలవిడితనానికి తెరదీస్తున్నారు. అంటే లోకం ఎలాగైతే పండగ పేరుతో ఆనందిస్తుందో అదేవిధంగా మనం కూడా ఆనందించాలి అనుకుంటున్నారు. భక్తి లేదు చాలామంది యవనస్తుల్లో కానీ యవనస్తురాళ్ళలో కానీ భక్తి తక్కువైపోయింది, లోకానుసారమైన ఆలోచన విధానం ఎక్కువైపోయింది. మరి అది ప్రభు మెచ్చుతాడా? అలాంటి భక్తి, అలాంటి విధి విధానాలు ప్రభు మెచ్చుతాడా? మెచ్చడు. మనం ఆయన్ని అనుసరిస్తూ, ఆయన మాటలను అనుసరిస్తూ, ఆయన ఏదైతే మనకి నేర్పించారో దానిని అనుసరిస్తూ ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. ఇప్పుడు పువ్వుల దండేస్తే ఘనత తీసుకొచ్చినట్టు, దండే కదా అని చెప్పుల దండేస్తే ఘనత తెచ్చినట్ట, అవమానించినట్ట? రెండు దండలే, రెండు ఏంటవి? దండలే. పువ్వుల దండ దండే, చెప్పుల దండ దండే. కానీ చెప్పుల దండేస్తే అది అవమానం, అదే పువ్వుల దండేస్తే అది సన్మానం. అది ఈ రెండింటికి ఎలాంటి సంబంధం ఉందో, ఈ రెండు విషయాలు మీకు చెప్పినప్పుడు ఏం అర్థం అవుతుందో, అలాగే ప్రభువును గణపరిచేటప్పుడు కూడా వాక్యానుసారంగా గణపరిస్తే సన్మానం, వాక్య వ్యతిరేకంగా గణపరిచాం అనుకుంటే అవమానం. బాగా అర్థం చేసుకోవాలి మీరు. పువ్వుల దండకి చెప్పుల దండకి ఎంత తేడా ఉందో, వాక్యానుసారంగా గణపరచడానికి, వాక్య వ్యతిరేకంగా గణపరచడానికి అంత తేడా ఉంది. ఇది ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం గ్రహించాలి. ముఖ్యంగా యూత్, తమ్ముళ్ళు గ్రహించాలి, చెల్లెమ్మలు గ్రహించాలి. వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం ప్రభువును గణపరచడానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళం. మన వల్ల ప్రభువుకి ఎలాంటి మచ్చ రాకూడదు, మన వల్ల ప్రభు నామానికి ఎలాంటి అవమానం కలగకూడదు, ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. అది మనం గ్రహించాల్సినటువంటి ప్రాథమిక సూత్రం, ప్రాథమిక విషయం. అది గ్రహించకుండా మనం మనకి నచ్చినట్టుగా, మనకి నచ్చిన విధానంలో వెళ్ళిపోతాం అని అంటే అది చాలా పొరపాటు అయిపోతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనందరం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, లోకంలో చాలామంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా మత ఛాందసవాదంతో రగిలిపోతున్న వాళ్ళు ఈరోజు క్రైస్తవ్యాన్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, వీళ్ళను నిందిద్దామా, వీళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళ ప్రభువుని నిందిద్దామా, ఏది బెటర్ అనే వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు మనల్ని నిందిస్తారా, మనల్ని అడ్డు పెట్టుకుని మన ప్రభువుని నిందిస్తారా? మనల్ని అడ్డు పెట్టుకుని మన ప్రభువుని నిందిస్తారు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఉండాలా వద్దా? ఉండాలి. ఎందుకంటే మనం యేసు ప్రభువు వారి యొక్క సత్యానికి స్తంభాలం. అర్థమైందా? ఎవరు మనం అందరం? యేసు ప్రభువు వారి యొక్క సత్యానికి మనం అందరం ఎవరు? స్తంభాలం. కనుక ఈ స్తంభాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మును బట్టియే కదా నా నామము అన్యుల మధ్యలో ఏమవుతుంది అన్నాడు, దూషింపబడుతుంది అన్నాడు. ఆయన మాట అన్నాడంటే మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కూడా ఈ కళ్ళతో మన మీద ఫోకస్ పెట్టి ఎక్కడ దొరుకుతారా, ఏ విషయంలో వీళ్ళని బాధ పెడదాం, ఏ విషయంలో వీళ్ళని అవమానం చేద్దాం, వీళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళ ప్రభువుని ఎలాగ అవమానిద్దాం, ఇని రకరకాలుగా వాళ్ళు కూడా కాచు కూర్చున్నారు. అలా కాచు కూర్చుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. సో అవి దేవుడన్న మాటకు రుజువులు అన్నమాట. మిమ్మును బట్టే కదా నా నామం అన్యుల మధ్యలో దూషింపబడుతుంది. మరి మీరు చేసే పనుల వల్లే కదా నాకు చెడ్డ పేరు వస్తుంది. నా పేరు పెట్టుకుని మరి మీరు విచ్చలవిడితనానికి అలవాటు పడ్డం వల్ల చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా క్రిస్మస్ అనగానే మీకు ఏం గుర్తొస్తాయి? 2-3 చెప్పండి నాకు. చెప్పండి. క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తాయి మనకి? లైటింగ్. ఇప్పుడు లైటింగ్ అది తప్పేం కాదు కదా, లైటింగ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకేంటి చెప్పు? కొత్త బట్టలు ఏమైనా పాపమా? పాపం ఏం కాదు కదా, వేసుకోవచ్చు, తప్పలేదు. డబ్బులుంటే క్రిస్మస్కే నేటి కొత్త బట్టలు ఎప్పుడైనా వేసుకోవచ్చు, డబ్బులుంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. కొత్త బట్టలు అయిపోయినాయి. ఇంకేంటి? స్టారు. ఓహో, ఎక్కడ కట్టావు? తలకాయ మీద కట్టేసావా? ఇంటి కప్పు మీద కట్టావా? ఎక్కడో చోట కట్టాం. మొత్తం మీద స్టార్ అయితే ఉండాలి క్రిస్మస్కి, అంతే కదా. నెక్స్ట్ 3 అయినాయి ఇప్పటికి. ఇంకేంటి? క్రిస్మస్ అంటే మీకు ఏం కావాలి? ఇంకా డ్యాన్స్ అట. క్రిస్మస్ అంటే ఏంటట? డ్యాన్స్. 4వది డ్యాన్స్. చెప్పండి ఇంకేంటి? క్రిస్మస్ ట్రీ అంట. ఇంతగా ట్రీ పేరు ఏం పేరమ్మా? క్రిస్మస్ ట్రీ అనా? దానికి ఏమైనా పేరుందా? మన వాడుక భాషలో ఏమైనా పేరుందా? ట్రీ మామిడి చెట్టు, యాప చెట్టు, రావి చెట్టు అన్నట్టు క్రిస్మస్ చెట్టుకి ఏమైనా వాడుక భాషలో పేరుందమ్మా? ఏం లేదా? మొత్తం మీద క్రిస్మస్ చెట్టు అట. ఎన్ని అయినాయి ఇప్పటికి? 5 అయినాయి. ఇంకేంటి? భోజనాలు. ఇంకేంటి చెప్పండి? క్రిస్మస్ నాటికలా ఉన్నాయి? ఇక్కడ ఏమైనా ఉన్నాయి? ఏం లేవా? మీరు నట్లు కదా? సరే, ఇప్పుడు ఎన్ని చెప్పారు? 7 చెప్పారా? ఇవన్నీ గుర్తెట్టుకోవాలో మీరందరూ. సీక్వెన్స్ కరెక్ట్గా చెప్పాలి. 7వది ఏంటమ్మా? నాటకాలంట. సరే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకు 7 చెప్పారు కదా, ఈ 7 వల్ల ప్రభువుకి ఆనందమా మీకు ఆనందమా నాకు చెప్పండి. ఈ 7 వల్ల ప్రభువుకి ఆనందమా మీకు ఆనందమా? మీకే ఆనందం. అవునా? మీకే ఆనందం. సరే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ నెలలో పుట్టినరోజు ఉన్నవాళ్ళు ఎవరైనా చేయి చూపించండి. ఈ నెలలోనే నా పుట్టినరోజు అన్నవాళ్ళు. ఒకటి. ఇంకా డిసెంబర్లో పుట్టాను అన్నవాళ్ళు. అబ్బో, లేచి నిలబడండి అమ్మా.
పర్లేదు, ఏమన్నా మిమ్మల్ని లేచి నిలబడండి. ఇంకెవరున్నారు? ఒకటి, సూపర్. నువ్వు రానన్నా, ఇలా డేట్ ఎప్పుడు? నువ్వు రా తల్లి, ఫస్ట్ పాప నువ్వు రా. ఇప్పుడు వీళ్ళిద్దరూ డిసెంబర్లో పుట్టారంటే వీళ్ళు. నీ డేట్ ఎప్పుడన్నా? డిసెంబరు 11 పుట్టావా? నిన్న అయితేనే, ఈరోజేనా? నిన్న అయిపోయింది. పోనీలే. ఆ పాప ఎప్పుడు? నువ్వెప్పుడమ్మా తల్లి? ఇంకా నీది రాలేదైతే 23 వస్తుంది. నువ్వు కూడా ఉన్నావా? రా అయితే పైకి రా, పర్లేదులే రా. రండి దగ్గర రండి, పర్లేదు. నీది ఎప్పుడమ్మా? 25th. అబ్బో, క్రిస్మస్ రోజున పుట్టావు. పర్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు కొత్త బట్టలు నిన్న నీకేసారా, మీ ఇంట్లో వాళ్ళు అందరూ వేసుకున్నారా? నువ్వు వేసుకున్నావు. ఇప్పుడు మీ ఇంట్లో నీ బర్త్డేకి మీ ఇంట్లో వాళ్ళందరూ బట్టలు వేసుకొని నీకు ఒక్కడికి వేయకుండా నీ పుట్టినరోజు పేరు చెప్పుకుని వాళ్ళ కొత్త బట్టలు వేసి తిరుగుతున్నారు అనుకో రోడ్ల మీద, నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు నాకు. సాడ్గా ఉంటుంది. నీ పేరేం పేరు? సాగర్. సాగర్ బాధపడతాడట. సాగర్ ఎందుకు బాధపడతాడట? మా కొంపలో వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకొని నాకు మాత్రం ఏ వేయకుండా నా పుట్టినరోజు పేరు చెప్పుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఈయనకి ఏమనిపిస్తుందట? సాడ్గా ఉంటుందట, బాధ అనిపిస్తుందట. ఏమా? అందుకని అప్పుడు సాగర్ ఏమవుతాడంటే ఫీల్ అవుతాడు పాపం. మామూలు సాగరం కాస్త కన్నీటి సాగరం అయిపోద్ది. నెక్స్ట్ అందులో కొత్త బట్టలు కాకుండా భోజనాలు ఒకటి ఉన్నాయి కదమ్మా. నువ్వురా. ఇప్పుడు నీ పుట్టినరోజు నాడు నీకు ఏది ఇష్టం బాగా తినడానికి? బిర్యానీ ఇష్టమా? ఇప్పుడు నీ పుట్టినరోజు నాడు బిర్యానీ వండుకుని ఇంట్లో వాళ్ళు అందరూ తినేసి నీకు మాత్రం గంజేసి పెట్టారు అనుకో, నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు. తినవు, హ్యాపీగా ఉంటావా, బాధపడతావా? అయ్యో పాపం, ఈ అమ్మాయికి గంజేసి పెట్టేసి వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బిర్యానీ వండుకు తినేస్తే ఈ అమ్మాయి పేరు చెప్పుకుని మళ్ళీ పుట్టినరోజు, నీ పేరేం పేరు తల్లి? కావ్య. ఈ కావ్య పేరు చెప్పుకుంటే, ఈ కావ్య పేరు చెప్పుకుని ఇంట్లో వాళ్ళందరూ బిర్యానీలు కడుపునట్టు తినేసి ఈ అమ్మాయికి మాత్రం గంజేసి పెడితే కావ్య కన్నీటి కావ్యం రాస్తుందట, ఇది బాధపడద్దట. సో ఈ అమ్మాయికే మంచి వంటలు ఏం చేసి పెట్టాలి? వండి పెట్టి ఈ అమ్మాయిని హ్యాపీగా ఉంచాలి. ఎందుకు? పుట్టినరోజు ఎవరిది? ఈ అమ్మాయిది కాబట్టి. నెక్స్ట్ ఆ 7 2 అయిపోయినాయి, ఇంకో 4 ఉన్నాయి. 4 తొందరగా చెప్పండి. లైటింగ్ ఒకటి, స్టార్ ఒకటి, ట్రీ ఒకటి, డ్యాన్స్ ఒకటి, అంటే నాటికలు ఒకటి చెప్పారు. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే అవతల వాళ్ళు హ్యాపీగా ఉండడానికి పెట్టుకున్నటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవి. అలాగే అలంకరణలు. ట్రీ అనేది అలంకరణ, అదొక సూచనలాగా వాడతారు. తర్వాత ఈ నక్షత్రం పెట్టడం అనేది కూడా అలంకరణ, సింబాలిక్గా వాడతారు. ఇప్పుడు ఈ అమ్మాయిని అడుగుతున్నాను, వాళ్ళు డ్యాన్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం. నిన్ను పట్టించుకోవడం మానేసి ఈ ఎంటర్టైన్మెంట్లో మీ ఇంట్లో వాళ్ళందరూ మునిగిపోయి కనీసం నిన్ను పట్టించుకోకుండా, నీకు విషెస్ చెప్పకుండా, నీకు కొత్త బట్టలు వేయకుండా, ఏం చేయకుండా అలా వదిలేశారనుకో, నువ్వు హ్యాపీగా ఉంటావా, బాధపడతావా? బాధపడతావు. అంటే నీ బర్త్డే రోజు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉండాలని కోరుకుంటావు? నీ మీదే ఉండాలని కోరుకుంటావు. అంతే తప్ప వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తే నీకు ఇష్టం లేదు. అంతే కదా? మీ ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నీకు ఇష్టం లేదు. కాన్సన్ట్రేషన్ మొత్తం ఎవరి మీద ఉండాలి? నీ మీద ఉండాలి. రైట్? నీ పేరు హెప్సిబా. హెప్సిబా కూడా అదే కోరుకుంటుందట, కాన్సన్ట్రేషన్ మొత్తం నా బర్త్డే రోజు నా మీద ఉండాలి. వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటూ పోతే ఇంకా నా బర్త్డే స్పెషల్ ఏముంది? ఆ బర్త్డే కోసం 365 రోజులు ఎదురు చూస్తా కూర్చుంటాను కదా అని హెప్సిబా అంటుంది. ఇంచుమించు ఇదే భావజాలం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. నాన్న కూర్చోండి. ఇప్పుడు ఇదే భావజాలం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, పుట్టినరోజు మాది కాబట్టి మమ్మల్ని సంతోషపెట్టాలి కదా, వీళ్ళు సంతోషపడుతున్నారు ఏంటి, అది వీళ్ళు సంతోషపడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నారు ఏంటి? పాయింట్ అర్థమైందా? వీళ్ళు సంతోషపడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నారు ఏంటి అని వాళ్ళందరూ అనుకుంటారట. అని వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, నేను ఇవ్వలేదు, అది వాళ్ళే ఇస్తున్నారు వేదిక మీద, మీ అందరికీ చెప్పించా. సేమ్ అలా బిహేవ్ చేస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నేను పాయింట్ అడుగుతున్నాను మిమ్మల్ని, ఇంతకీ ఈ పండగకి కారణం ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు పుట్టాడు కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు? పండగ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటానంటే, అంటే ఈ సందట్లో సడేమి అన్నట్టు చాలామంది ఏమంటున్నారంటే, మీ యేసుప్రభు డిసెంబర్ 25న పుట్టాడని బైబిల్లో ఉందా అనేవాడు కొంతమంది. వాడికి ఇప్పుడు దొరికింది, అవకాశం దొరికింది కరెక్ట్గా ఇదే టైంలో అని. ఒకడేమో పోస్టర్ వేస్తుంటాడు, ఒకడేమో స్టిక్కర్లు అంటిస్తుంటాడు, ఒకడేమో దాన్ని ఏమంటారు ఛాలెంజ్లు చేస్తుంటాడు, ఒకడేమో డబ్బులు ప్రకటిస్తుంటాడు. మీ యేసుప్రభు డిసెంబర్ 25న పుట్టాడని నిరూపిస్తే ఇన్ని లక్షలు ఇస్తానని ఒకడు, అన్ని లక్షలు ఇస్తానని ఒకడు, అన్ని కోట్లు ఇస్తానని ఒకడు, ఇన్ని కోట్లు ఇస్తానని ఒకడు. ఇలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి అవమానించడానికి రకరకాల ప్రయత్నాలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, డిసెంబర్ 25న పుట్టాడని ఎవడు చెప్పలే, బైబిలే చెప్పలే. డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడని బైబిల్లో ఎక్కడా వ్రాయబడి లేదు అసలు. అర్థమైందా? కానీ పుట్టాడని ఉంది. మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను చూడండి. అలాగ అడిగేవాళ్ళు ఎవరైనా సరే, నాస్తికులైతే ఒకలాగా సమాధానం చెప్పాలి, ఆస్తికులైతే మరోలా సమాధానం చెప్పాలి. ఆస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు. దేవుణ్ణి నమ్మేవాడు తాను ఏ దేవుణ్ణి నమ్ముతున్నా
ఆ దేవుడు ఎప్పుడు పుట్టాడో, ఏ డేటు, ఏ క్షణంలో, ఏ దినంలో కరెక్ట్గా పుట్టాడో ఎక్కడా కూడా ఆధారంతో కూడిన లిఖితపూర్వక చారిత్రక ఆధారాలు ఏ దేవుడికి, ఈ భూమి మీద పిలువబడుతున్న ఏ దేవుడికి లేవు. కానీ వాళ్ళు ఆయా దేవుళ్ళ పుట్టుక రోజులు చేసుకుంటున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ పుట్టుక రోజులు చేసుకుంటారు. ఇది ఈ రోజు మా దేవుడు పుట్టాడు అన్నట్టు చేసుకుంటారు. కానీ ఖచ్చితమైన ఆధారాలు వాళ్ళ దగ్గర కూడా లేవు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి మాత్రం డిసెంబర్ 25న పుట్టాడని మీరు నిరూపించగలరా, మీకు ఛాలెంజ్ చేస్తాను, ఇన్ని లక్షలు ఇస్తామని గోచిమాల తల్లిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాడుతుంటారు. సో దీనికి కారణం ఏంటంటే మనం ధృవీకరిస్తున్నామేమో. ఏ క్రైస్తవుడు ధృవీకరించొద్దు. ఎందుకంటే నువ్వు నేనెవరు ధృవీకరించడానికి? ఒకవేళ ధృవీకరించాలనుకుంటే అది ముందుగా ఎవరు చేసేవారు చెప్పండి? ఎవరు చేసేవారు? దేవుడే చేసేవాడు. అవునా కాదా? దేవుడే చేసేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. ఇప్పుడు గ్రంథంలో నేను డిసెంబర్ 25న పుట్టాను అని రాయిస్తే మనం ఏమైనా కాదనగలమా? కాదనలేం కదా. సో అంటే దేవుడే కొన్ని విషయాలు రహస్యంగా మర్మంగా ఉంచేశారు. దేవుడు కొన్ని విషయాల్ని రహస్యంగా ఉంచేశారు. ఆయన కొన్ని విషయాలను రహస్యంగా ఉంచేసినప్పుడు మనం వాటిని అలాగే తీసుకోవాలి తప్ప, ఈ రహస్యం నాకు తెలిసిపోయింది, లేదా ఈ రహస్యానికి నేను కొత్త అర్థాలు చెప్తాను, దీనికి నేను కొత్త విధానాలు చెబుతాను, కొత్త పంధాలు నేను నడిపిస్తాను అని అనడానికి వీలు లేదు. కొన్ని విషయాలు ఆయన రహస్యంగా ఉంచేసినప్పుడు మనం వాటిని అలాగే తీసుకోవాలి, రహస్యంగానే తీసుకోవాలి. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఈ క్రిస్మస్ చేయమని యేసు ప్రభు చెప్పాడా అని కొంతమంది అడుగుతుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు క్రిస్మస్ చెయ్యమని బైబిల్ ఎక్కడ ఉందేటి? లేదు. నాకు పుట్టినరోజు చేయండి అని బైబిల్ ఎక్కడ ఉందా? లేదు. అలాగైతే చాలామంది దేవుళ్ళకు పుట్టినరోజులు చేస్తుంటారు. ఏ దేవుడు అడగడు నాకు పుట్టినరోజు చేయండి అని. అడిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. నా భక్తులారా నా పుట్టినరోజు జరపండి అని ఏ దేవుడని అడుగుతాడేటి? అడిగినట్టు ఉందేటి ఎక్కడైనా? లేదు. కానీ చాలామంది వాళ్ళ దేవుళ్ళ పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటారు. అంతే. ఎందుకంటే గాంధీ జయంతి చేస్తారు మన వాళ్ళు. అక్టోబర్ 2 గాంధీ జయంతి. గాంధీ గారు అడిగారేటి నా జయంతి చేయండి అని? నా పుట్టినరోజు చేయండి అని గాంధీ గారు అడిగారా? అడగలేదు. అంబేద్కర్ గారు జయంతి చేస్తారు. అంబేద్కర్ గారు అడిగారా నా జయంతి చేయండి అని? అడగలేదు. కొంతమంది రాజకీయ నాయకులు పుట్టినరోజులు చేస్తుంటారు, వాళ్ళు అడిగారేటి చేయమని? ఇదంతా ఎందుకు చేస్తారంటే అభిమానంతోనో, ప్రేమతోనో, గౌరవంతోనో వాళ్ళ పుట్టుకరోజో లేకపోతే చనిపోయిన రోజో సెలబ్రేషన్స్ అనేవి వ్యక్తులుగా జరుపుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడా కూడా నాకు క్రిస్మస్ చేయండి, నాకు పుట్టినరోజు వేడుకలు చేయండి, నాకు సెలబ్రేషన్ చేయండి అని యేసు ప్రభు ఎప్పుడు అడగలేదు. ఆయనకు అడగాల్సినంత అవసరత కూడా లేదు. కానీ యేసు ప్రభు పుట్టాడన్నది సత్యం కనుక, ఆయన పుట్టినది వాస్తవం కనుక, ఆయన పుట్టినది ఈ భూమి మీద పుట్టినది వాస్తవం కనుక, ఈ భూమి మీదకి ఆయన రాక జరిగింది కనుక, క్రైస్తవ ప్రపంచం యావత్తు ఆయన పుట్టుకను గూర్చి పండగ చేసుకుంటోంది. ఆయన పుట్టుక రోజు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, యేసు ప్రభు చెప్పకపోయినా చేస్తుంది కదా క్రైస్తవ్యం ఆయన పుట్టుకరోజు. ఇలాంటి మత వ్యతిరేకులు, మత ఉన్మాదులు రకరకాల మాటలు అంటున్నప్పుడు కూడా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే, యేసు ప్రభు చెప్పకపోయినా చేస్తున్నప్పుడు ఆయనకి నచ్చేలా చేస్తే బాగుంటుందా, ఆయనకి నచ్చని విధంగా చేస్తే బాగుంటుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అందుకే 3 పిల్లల్ని వేదిక మీద పిలిచాను. వాళ్ళని అడిగాను, అమ్మ మీ పుట్టుకరోజుకి ఎలాగుంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అంటే, వాళ్ళు నిర్మోహమాటంగా చెబుతున్నారు, ఏమంటే మా పుట్టినరోజు కదండి, మాకు నచ్చినట్టుంటేనే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, లేదంటే సాడ్ ఫీల్ అవుతాను అంటున్నాడు ఆ సాగర్ అనే అబ్బాయి. ఏం ఫీల్ అవుతాడట? ఆ హెప్సిబా కానివ్వండి, ఆ కావ్య అనే అమ్మాయి కానివ్వండి, వీళ్ళందరూ ఏమైపోతారట? బాధ పడిపోయి శోకతప్త హృదయాలతో నిండిపోతారట పాపం. అందుకని వాళ్ళకి ఆ శోకం కలగకుండా, వాళ్ళకి ఆ బాధ కలగకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి నచ్చినట్టుగా పుట్టినరోజు చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఫస్టే క్రిస్మస్ అంటే ఏంటి అంటే లైటింగ్ అన్నారు మీరు, రైట్? లైటింగ్ అన్నారు. యేసు ప్రభుకి చర్చ్ నిండా, ఇంటి నిండా, వేదికల దగ్గర అక్కడ ఇక్కడ లైటింగ్లు ఎట్టుకుంటే ఇష్టమా? కోరుకున్నాడు ఎప్పుడైనా అలాంటి లైటింగ్లు ఎట్టండి నాకని? కోరుకోలేదు కదా. లేదా నీ తలకేమైనా పెద్ద లైట్ కట్టు తిరిగితే ఇష్టమా? ఇప్పుడు 1000 క్యాండిల్ బల్బు నీ జుట్టుకు కట్టేసి, లేదా నీ తలకాయ మీద పెట్టేసి తిప్పితే యేసు ప్రభుకి ఇష్టమా? అలాగైతే చెప్పండి, మీ అందరి తలకే ఒక్కొక్క లైట్ కట్టేస్తాను. ఇప్పుడు ఊరంతా తిప్పుతాను లైట్లు కట్టేసి. ఏమా ఏంటి చెప్పండి? యేసు ప్రభుకి మనం ఇంటికి కానీ, చర్చికి కానీ, ఒంటికి కానీ లైటింగ్లు ఎట్టుకుంటే ఇష్టమా? పాయింట్ చెప్తున్నాను. మత్తయి వార్త 5వ అధ్యాయము 14వ వచనం. లైటింగే కదా పాయింట్ నెంబర్ 1. లైటింగ్ అని మీరే చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను మీకు అదే చెప్తున్నాను. మత్తయి వార్త 5వ అధ్యాయము 14వ వచనం ఏముందమ్మా? చదవండి అక్కడ. మీరు లోకమునకు ఏమై ఉన్నారట? వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంతేనా ఉంది అక్కడ? మీరు
లోకానికి మీరు వెలుగై ఉన్నారంటే మీరు వెలగాలనా, మీరు లైట్లు వెలిగించాలనా? చెప్పాలమ్మా. మీరు వెలగాలని, మీరు వెలగాలని ప్రభు కోరుకుంటున్నాడు తప్ప మీరు లైటింగ్ లైట్ వెలిగించాలని కోరుకోవట్లేదు ఆయన. నా పాయింట్ అర్థమైందా? మీరు లైటింగ్ ఎడితే ప్రభుకి ఆనందం కాదు, మీరు లైట్లా వెలిగితే ప్రభుకి ఆనందం. ప్రభు ఆనందాన్ని పక్కన పెట్టి మీ ఆనందాన్ని ముందుకు తీసుకొచ్చి మీ ఆనందం క్రిస్మస్కి మూలం అని చెబితే ఎట్టా కుదురుద్ది? ఇంకో ఇందాక వాళ్ళు బాధపడ్డట్టు ఇప్పుడు ప్రభు కూడా బాధపడతాడు. పేరేమో నాది అంటే నాకు నచ్చింది చేయకుండా వీళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. పుట్టినరోజు ఎవరిది? నాది. నా పేరు పెట్టుకుని పుట్టినరోజు పండుగ చేస్తున్నారు వీళ్ళు, క్రిస్మస్ పేరు చెప్పి. నా పేరు పెట్టుకుని చేసేటప్పుడు నాకు నచ్చినట్టు చేయకుండా ఎవరికి నచ్చినట్టు చేస్తున్నారు, వీళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు. మీరు లోకమునకు వెలుగు అని అంటాడు. కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు, మనుష్యులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఎంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదే పెడతారు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు వెలగాలట. లోకం ఎదుట ఎవరు వెలగాలి? మీరు వెలగాలి. వారి ఎదుట ఎవరి వెలుగు ప్రకాశించాలి? చెప్పండి, ఎవరి వెలుగు ప్రకాశించాలి? మీ వెలుగు ప్రకాశించాలి. మీ వెలుగు లోకమంతా ప్రకాశించాలని చెబుతుంటే మనం ఏం చెప్తున్నాం? క్రిస్మస్ అంటే లైటింగ్ అండి. ఏవి లైటింగ్? రంగురంగులు లైటింగ్లు అండి. ఆళ్ళకో ఈళ్ళకో, ఆ టెంట సామాన్లు ఉడుకో, ఇంకొకటికో లైటింగ్ ఉడుకో పురమాయించి, బాబు లైటింగ్ ఎట్టే బాబు, నీకు ఎట్టించేసుకో లైటింగ్. ఆ సీరియల్ దాంట్లో 40 సుట్టేసుకో ఒంటి నిండా తిరుగు వీధులమ్మట. అదేమన్నా సంతోషమా ప్రభుకి? సంతోషమా ప్రభుకి? నో 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 దానివల్ల ఏ సంతోషం లేదు. నువ్వు వెలగాలి, నీ వెలుగు లోకం అంతటా ప్రకాశించాలి. దాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభువుకి నిజమైన సంతోషం, ఆయనకు నిజమైన ఆనందం అది. ఆయన అలాంటి దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు వెలిగితే ఆయనకు సంతోషం. అందుకే దానియేలు గ్రంథంలో కూడా అంటాడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారై బుద్ధిమంతులట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తూ ఉంటారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. అర్థమైందమ్మా? ఇందాక మనం ఏం కోరుకున్నాం? ఇందాక ఏం చెప్పాం? క్రిస్మస్ అంటే స్టార్ అంది ఎవరో ఒక అమ్మాయి. క్రిస్మస్ అంటే ఏంటుంది? స్టార్. ఈ లైటింగు స్టార్ రెండు ఒకటే ఇంచుమించు. రెండింటికి ఏముంది? కనెక్షన్ ఉంది. స్టార్ వెలిగిస్తున్నాం, ఇంటి మీద కడుతున్నాం. ఇంతకీ స్టార్ ఎందుకు కడుతున్నాం ఇంటి మీద అంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు అండి ఒక నక్షత్రం ఉదయించిందండి. అది స్పెషల్ అండి. ఆ స్పెషల్ నక్షత్రం ఉదయించిందని చెప్పటానికి సింబాలిక్గా మా ఇంటి మీద, చర్చి మీద ఏం కట్టాం? స్టార్ కట్టాం. స్టార్తో ఆగలేదు, స్టార్ వార్లు కూడా మొదలైనవి. ఎందుకంటే ఊర్లో 4 చర్చిలు ఉన్నాయనుకోండి, 4 చర్చిలకి క్రిస్మస్ గొడవట. ఏంటంటే, సార్ ఆ సంఘ వాళ్ళు ఇంత పెద్ద స్టార్ కట్టారండి, దాన్ని మించి కట్టాలండి మనం. ఆ సంఘ వాళ్ళు ఈ సెంటర్లో పెట్టారండి, మనం వేరే సెంటర్లో పెట్టాలండి. కొంతమంది కాలువ మయంగా కట్టేస్తున్నారు. రాజోల రోడ్లో వెళ్తున్నాం అనుకోండి, మలికిపురం రోడ్లోనూ కాలువల మయంగా కట్టేస్తుంటారు వాళ్ళు. అంటే కాదేది స్టార్కి అనర్హం అన్నట్టు కాలువల్లోనూ తాడి చెట్లకి, కొబ్బరి చెట్లకి, ఇంకా నయం ఇంకెక్కడ కట్టేసుకోకండి. ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకుని ఇలా ఉన్నారు వీళ్ళు వీళ్ళ మీద. ఇప్పుడు దేవుడు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో సింబాలిక్గా స్టార్ కట్టంటారు నాయన అని మిమ్మల్ని అడిగాడేటి. మరి ఏమని అడిగాడు? మీరే నా కోసం ఒక స్టార్ లాగా వెలగంటారా నాయన అని అడిగాడు. ఉందా లేదా బైబిల్లో? నేను అబద్ధం చెప్తున్నాను? బైబిల్లో ఉందా నేను చెప్పేది? నేనేమైనా అబద్ధం చెప్తున్నాను అడుగుతున్నాను. ఉంది కదా బైబిల్లో? ఉందా? చదవండి, ఏముంది అక్కడ? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. అంటే నువ్వు స్టార్ కడితే ప్రభుకు ఆనందం కాదు. పోలే సింబాలిక్గా కట్టుకుంటానంటావా, కట్టుకో, అదేం పాపం అని నేను అనట్లేదు. కానీ సింబాలిక్గా స్టార్ కట్టుకుంటానంటే కట్టుకో, తప్పులేదు. కానీ అదే క్రిస్మస్ పరమార్థం కాదు. నేను స్టార్ కట్టేశాను కాబట్టి ఇంకా నా తండ్రి ఇంకా పరలోకంలో పొంగిపోతుంటాడండి అని అనవసరంగా నువ్వు హ్యాపీ ఫీల్ అయిపోకు. ఆయన అంత అలా ఫీల్ అవ్వట్లేదు అక్కడ. నువ్వు స్టార్ కట్టినందుకు ఆయన హ్యాపీగా లేడు. నువ్వు స్టార్ తయారు చేసినందుకు ఆయన హ్యాపీగా లేడు. నువ్వు ఇంటి మీద స్టార్ కట్టి వీధిలో వాళ్ళందరూ, ఊళ్ళో వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి ఒక ఆయన అంటున్నాడు, సార్ నేను ఎందుకు స్టార్ కడతానంటే, ఎందుకు కడతావు? సాక్షిగా ఉండడానికండి అన్నాడు. ఏంది మళ్ళీ చెప్పు, కొంచెం గట్టి చెప్పు, నాకు అర్థం అవ్వలేదు అన్నాను. సాక్షిగా ఉండడానికి స్టార్ కడతానండి అన్నాడు. ఏమి సాక్షి ఏంటి అన్నాను. మా చుట్టుపక్కలండి అర్ధరాత్రి అయ్యాక అందరు లైట్లు ఆరిపేస్తారండి, తెల్లవారులు వెలుగుద్దండి మాది అన్నాడు. తెల్లవారులు వెలుగుద్దా అంటే ఈదిలో వాళ్ళు అందరూ బయటకు చూస్తారనమాట, ఇది వెలుగుతుందా లేదా అని. ఏం వెలుగుతుంది ఇంతకీ తెల్లవారులు?
స్టార్ వెలుగుతుందంట. స్టార్ తెల్లవాళ్ళు వెలిగితే సాక్ష్యమా? మీరు చెప్పండి, పోనీ మీరు చెప్పండి. స్టార్ తెల్లవాళ్ళు వెలిగితే సాక్ష్యమా? అదే సాక్ష్యం? అదే గొప్ప పని ఏంటిది చెప్పు? అది సాక్ష్యం కాదు, మన పిచ్చి, మన వెర్రి. నిజమైన సాక్ష్యం ఏదంటే నీ బ్రతుకు వెలిగితే అది సాక్ష్యం. నీ బ్రతుకు వెలిగితే అది సాక్ష్యం. స్టార్ వెలిగితే సాక్ష్యం కాదు. ఫిలిప్పీ పత్రిక చూడు, నేను నా సొంత మాటలు చెప్పను, బైబిల్లో ఉన్నాయో చెప్తున్నాను. చూడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో స్టార్ వెలిగితే సాక్ష్యం అన్నాడా, నువ్వు వెలిగితే సాక్ష్యం అన్నాడా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు. ఏంటట? ఫస్ట్ క్వాలిటీ ఏంటట? నిరపరాధులు. రెండోది నిష్కళంకులు అనింద్యులు నైనా దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మానేసి సమస్త కార్యాలు చెయ్యండి. అట్టి జనము మధ్య మీరు ఏం పట్టుకున్నట? జీవవాక్యం చేత పట్టుకుని ఆ లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. సాక్ష్యం ఇది. ఏది సాక్ష్యం? జీవవాక్యం చేత్తో పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడడం అనేది సాక్ష్యం. ఇది మీ బ్రతుకిచ్చే సాక్ష్యం, మీ సత్క్రియలు ఇచ్చే సాక్ష్యం. ఇది కాకుండా మనం స్టార్ కడితే సాక్ష్యం అని అనుకుంటున్నాం అంటే మోసపోతున్నామా లేదా? అసలైంది వదిలేసాను. మళ్ళీ చెప్తున్నా, స్టార్ కట్టడం తప్పేం కాదు, కట్టుకోండి. సింబాలిక్గా స్టార్ ఇంటికి కట్టుకుంటాం అంటే కట్టుకోండి, అదేం పాపం కాదు, అదేం పాపం కాదు. సింబాలిక్గా స్టార్ కట్టుకున్నామండి, ఓకే, ఇట్స్ ఓకే. బట్ దానికంటే ముఖ్యమేది? అసలైంది వదిలేసి స్టార్ కడితే దేవుడు సంతోషిస్తాడా? నువ్వు జీవవాక్యం చేత పట్టుకుని లోకంలో జ్యోతి వలె అన్యుల మధ్యలో ప్రకాశించాలి. నీ బ్రతుకు ప్రకాశించాలి. మత్తయి సువార్తలో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? లోకమునకు మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు మీ సత్క్రియల చేత వెలగాలని మత్తయి సువార్తలో చదువుకున్నారు. దానియేలు గ్రంథంలో ఏం చదువుకున్నారు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారని దానియేలు గ్రంథంలో చదువుకున్నారు. ఫిలిప్పీ పత్రికలో ఏం చదువుకున్నారు? ఇప్పుడు ఈ మూర్ఖుల మధ్యలో, వక్రజనం మధ్యలో మీరు ఎలా ఉండాలో దేవుడు చెప్పి అక్కడ మీరు ప్రకాశించాలి, జీవవాక్యం చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె మీరు కనబడాలి అని దేవుడు కోరుకున్నట్టుగా ఇక్కడ చదువుకున్నారు. అంటే ఇవన్నీ పరిశీలన చేస్తుంటే నువ్వు లైటింగ్ పెట్టితే ఆయనకు ఆనందం లేదు, నువ్వు స్టార్లు కడితే ఆయనకు ఆనందం లేదు. అలాగని లైటింగ్ పెట్టడం పాపమేమీ కాదు, స్టార్ కట్టడం కూడా పాపమేమీ కాదు. నీకు ఇష్టమైతే ఎంత లైటింగ్ పెట్టుకో, ఊరంతా పెట్టుకో, ఎవడొద్దన్నాడు? ఊరంతా పెట్టుకుని దగ్గర డబ్బులు ఉంటాయి, ఊరంతా స్టార్ కట్టుకో, నీ డబ్బులు ఉంటే ఎవడొద్దన్నాడు? నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, నువ్వు స్టార్ కట్టినందుకు పరలోకంలో ఆనందం లేదు, నీ ఆనందం కోసం కట్టావు. ఎందుకంటే నీ స్టార్ గొప్పదా, ఆ రోజు ఉదయించిన ఆ స్టార్ గొప్పదా? దేవుడు పెట్టుకోవాలనుకుంటే అలాంటి స్టార్లు ఇంకా కోట్లు కొలిది పెట్టుకోగలడు. ఆయనవే ఆ స్టార్లు అన్నీ, మనమే కాదు. మనం చేసింది పేపర్ స్టార్, ఆయన చేసింది ఒరిజినల్ స్టార్. మన దిక్మాన్ స్టార్ గాలి అయితే ఎగిరిపోద్ది, ఆ స్టార్ కిందకు వస్తే మనం ఎగిరిపోతాం. అర్థమైందా? ఆ స్టార్ కానీ ఇక్కడ రాలింది అనుకోండి, ఎవరు ఎగిరిపోతారు? అసలు మొత్తం భూమి ఎగిరిపోద్ది, ఉండదు అది. ఎందుకంటే స్టార్స్ అనేవి భూమి కంటే పెద్దవి, దూరంగా ఉంటాయి కాబట్టి మనకు కనబడుతున్నాయి చిన్నగా. నిజానికి దగ్గరకు వచ్చాయంటే భూమి వాటి ముందు ఎందుకు పనికి రాదు. ఎంత దూరంలో ఉన్నా మినుకుమంటూ మనకు కనబడుతున్నాయంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? అంత పెద్దవి కాబట్టి అంత దూరంలో ఉన్నా మనకు కనబడుతున్నాయి చిన్నగా. మన భూమి కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దవి. సూర్యుడే మన భూమి కంటే చాలా లక్షల రెట్లు పెద్దవాడు. సూర్యుడి కంటే కూడా నక్షత్రాలు పెద్దవి, దూరంగా ఉన్నాయి కాబట్టి చిన్నగా కనబడుతున్నాయి మినుకుమంటూను. అదే అవి కక్ష తప్పి భూమి మీద కానీ పడ్డాయి అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? అది కక్ష తప్పి భూమి మీద పడితే పెద్ద బండరాయి ఆవగింజ మీద పడ్డట్టు ఉంటుంది. పెద్ద కొండొచ్చి గసగసాల గింజ ఉంటుంది కదా, గసగసాల గింజ, చిన్న గింజ, ఆ గింజ మీద పెద్ద కొండొచ్చి పడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఆ నక్షత్రాలు వచ్చి మన మీద పడితే. అంత పెద్దవి భూమి కంటే. ఆయన కావాలనుకుంటే అవి పెట్టుకోగలడు. ఆ ఉన్నోడు నీ చూసి ఆనందపడిపోతాడా? నువ్వు పెట్టి చిన్న చిన్న దిక్కు మళ్ళీ గాలికి ఎగిరిపోయేవి కుట్లోడు తయారు చేసుకుని నీకు అమ్మేస్తున్నాడు. అదో పెద్ద వ్యాపారం కాదు అది. అయ్యో, మనం కొనకపోతే ఆడికి వ్యాపారం నడుతుంది. క్రిస్మస్ వచ్చిన దాంట్లో కొట్లన్నీ స్టార్లతో నిండిపోతాయి. ఎందుకు? నువ్వు కొంటావని. పోనీ నువ్వు స్టార్, మళ్ళీ స్టార్ సెలక్షన్ ఇది. వెళ్ళి ఏ స్టార్ పడితే ఆ స్టార్, కానీ బాబు స్టార్ ఇవ్వండి తెచ్చేసుకుంటావు ఏంటి? అబ్బే, స్టార్లన్నీ చూపించు బాబు, ఏదో బట్టలు చూపించు బాబు అన్నట్టు. నీ దగ్గర ఎన్ని జాతలు ఉన్నాయో, ఏమున్నాయో చూపించు బాబు అన్నట్టు. బాబు ఒకసారి నీ దగ్గర ఏమేమి స్టార్లు ఉన్నాయి చూపించు బాబు అంటే వాడు మొత్తం 10 రకాల స్టార్లు నీ ముందు ఎడతాడు. మళ్ళీ అందులో కన్నాలు ఉంటాయి, కన్నాలు లేని ఉంటాయి, ఇలా చుట్టు తిప్పే ఉంటాయి, మెట తిప్పే ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మాకు వద్దని కొంతమంది సొంతంగా తయారు చేస్తుంటారు. ఒకడైతే మొత్తం ఫ్రేమ్ తయారు చేయించాడు, ఐరన్ ఫ్రేమ్, దానికి చుట్టేసాడు రకరకాల రంగుల పేపర్లు, మధ్యలో ఇట్టు లైట్లు. ఇంకోడేమో పొగడుతుంటాడు, స్టార్ల నుంచి వస్తుంటుంది పొగ. ఈ పొగ ఉన్న స్టార్లు ఎక్కడ ఉన్నారా నాయన అనిపిస్తుంది. ఎర్రి 80 రకాలని ఏం చేస్తాం మనం? అసలైంది వదిలేసాం. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు లైటింగ్ కడతాడు, స్టార్ కడతాడు,
కానీ ప్రభు ఇష్టాన్ని వదిలేస్తాడు. ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మంగళసూత్రం కళ్ళు కద్దుకుని మొగుని చెత్త కూడేసినట్టు అనిపిస్తుంది నాకు. ఏంటి మంగళసూత్రం కళ్ళు కద్దుకుని మొగుని చెత్త కూడేస్తుంది అనుకోండి, ఆహా ఎంత గొప్ప ప్రేమ, కోర్తు మళ్ళీ అయ్యో అనుకుంటుంది అనుకోండి, ఏముంటుంది బాగుంటా అలా ఉంది మన భక్తి. మంగళసూత్రం కళ్ళు కత్తుకున్నాం, మొగుడి చెత్త కూడేస్తున్నాం. సంఘానికి మరి వరుడు ఎవరు, శిరస్సు ఎవరు? ఆయనే. స్టార్ ఎట్టిది ఆయన పేరు మీదే, లైటింగ్ పెట్టేది ఆయన పేరు మీదే, కానీ ఆయనకి ఇష్టమైనవేమి చెయ్యం. ఆయన కోరుకున్న ఇదిగో బైబిల్లో క్లియర్గా ఉన్నాయి. నేను మీకు బైబిల్ చూపించి చెప్తున్నాను. నేను గాలి మాటలు మోసం మాటలు చెప్పట్లా. మీరు చేసేది చెయ్యండి, కానీ బైబిల్లో ఉన్నది చేస్తూ చెయ్యండి. మొగుని కొట్టేసి మంగళసూత్రం కళ్ళు కత్తుకోకండి, మంచి పద్ధతి కాదు అది. మొగుడిని ప్రేమిస్తూ పోని మంగళసూత్రం ఇలాగ అనుకుంది అనుకో. అసలు నన్ను అడిగితే మంగళసూత్రం కళ్ళుకు అద్దుకున్నా పర్లేదు, నువ్వు అద్దుకోపోయినా వచ్చిన నష్టమేమి లేదా కదా, మెడలు వేసి తిరుగు లైసెన్స్ పెళ్ళి అంతే. అది అసలైనోడు ఎవడు నీకు ఇంపార్టెంట్ ఎవరు? బర్త్ ఇంపార్టెంట్, మంగళసూత్రం ఇంపార్టెంటా, బర్త్ ఇంపార్టెంటా? చెప్పండి ఎవరు ఇంపార్టెంట్? బర్త్ ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు అన్ని ఏరియాల్లోనూ మంగళసూత్రాలు ఉండవు కదా, మరి మనకంటే ఉన్నాయి. మీరు అమెరికా వెళ్ళిపోయి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మంగళసూత్రం ఉందని అడిగితే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అమెరికాలో మంగళసూత్రాలు ఉంటాయి, ఉండవు. మరి ఏముంటాయి? ఏముండవు. ఆ మొగుడు ఉంటాడు ఉండడు వైను లేదు అక్కడ. మహా అయితే చేతికి ఏముంటాయి, ఓ రింగులు ఉంటాయి అంతే. ఎవడ పద్ధతులు ఆడివి అంటే ఓవరాల్గా పద్ధతులు ముఖ్యం కాదు, ఇక్కడ ప్రేమ ముఖ్యం. ఆ వ్యక్తి మీద ప్రేమ ముఖ్యం. ఇప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు మంగళసూత్రం వేసుకుంటే వేసుకో, కానీ భర్తను ప్రేమించటం అనే దానికి కట్టుబడు. అప్పుడు సూత్రం ఉన్నా లేకపోయినా పెద్ద ఇంపార్టెంట్ ఏమి కాదు అది. కొంతమంది పసుపు కొమ్ము కట్టేసుకుంటారు, కొంతమంది ఇంకోటి ఏదో వేసుకుంటారు, కొంతమంది ఇంకా రకరకాల పద్ధతులు ఉన్నాయి ప్రపంచం అంతా కూడా. కొంతమంది ఉంగరం పెట్టుకుంటారు, కొంతమంది అదేం పెట్టుకోరు, ఏవో ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ ఏది? భర్తను ప్రేమించడం, రైటా? అలాగే క్రీస్తును ప్రేమించిన వాడు పద్ధతుల మీద దృష్టి పెట్టడు. ఆయనకి ఏది ఇష్టం దాని మీద దృష్టి పెడతాడు. నువ్వు వెలగకుండా ఎంత పెద్ద స్టార్ కట్టిన ఉపయోగం ఏమైనా ఉందో? దేవుడు ఇష్టపడతాడా నిన్ను? చెప్పండి అమ్మా, దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. అసలు నువ్వు వెలగాలని ఆయన కోరుకుంటున్నావు, నువ్వు వెలగకుండా స్టార్ కట్టానంటే ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నావు, నువ్వు ప్రకాశించకుండా లైటింగ్ పెట్టానంటే ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఆయన కొరకు నీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నావు, నువ్వు నీతిగా బ్రతకకుండా ఏదో చేశానంటే ఆయనకి ఏం ఉపయోగం లేదు. కాబట్టి నీ ఇష్టం కోసం నువ్వు చేసుకునేది క్రిస్మస్ కాదు, అది క్రీస్తుకు సంతోషము కాదు. ఆయన ఇష్టం కోసం నువ్వు ఏదైతే చేయటానికి సిద్ధపడతావో అది క్రీస్తుకు సంతోషం.